హలో హాయ్ ఎవ్రీవన్, ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం. ఫర్ ఎగ్జాంపుల్, మీలాగా ఎంతోమంది స్టార్ బీయింగ్స్ ఉంటారు. ఓకే, వాళ్ళకి చాలా విషయాలు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అర్థం కాక ఎంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను నేను ఇంతకు మునుపు. హైదరాబాద్లో మన మాస్టర్లు చాలామంది ఉన్నారు ఇలా. సో వాళ్ళకి ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట. అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, అనేక ప్లేసెస్లో ఉన్నారు. సో మీరు ఏం గోత్రు అయ్యారో అది వాళ్ళు గోత్రు అవుతున్నారు. ఇప్పుడు మీరు చెప్తే వాళ్ళందరికీ ఎంతో గైడెన్స్ అవుతుంది. మీరు చెప్పగలిగే విషయాలను దయచేసి చెప్పమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అబౌట్ సోల్ ప్లాన్, అబౌట్ స్టార్ వరల్డ్ యొక్క వర్క్, ఇక్కడ లైట్ బీయింగ్స్ యొక్క వర్క్ చెప్పగలిగే వరకు. సో వాళ్ళు అలా ఉండడం వలన అంటే లైక్ వాళ్ళ యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అంతే డిఫరెంట్గానే ఉంటారు వాళ్ళు కూడా. కానీ మీరు అర్థం కావడానికి ఎవరో మాస్టర్లు హెల్ప్ చేశారు, బుక్స్ హెల్ప్ చేశాయి, మీ పట్ల మీకు అవగాహన అది హెల్ప్ అయింది. కానీ వీళ్ళకి ఆ గైడెన్స్ లేక, ఆ అవగాహన లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు అనమాట. సేమ్ మీలాంటి ఈక్వల్ లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ వాళ్ళు తమను తాము ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళ సోల్ ప్లాన్కు వాళ్ళు ఎలా కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు గోత్రు అవుతున్న దాని నుంచి వాళ్ళు బయటపడడం ఎలా, అండ్ కొంచెం డీటెయిల్డ్గా మీ సోల్ ప్లాన్ చెప్పగలిగే వరకు, ఎంత చెప్పగలిగితే అంత. సో ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది, కొన్ని లక్షల మందికి హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ చాలామంది బుక్స్ చెప్పడం అండ్ చాలా ఛానలింగ్ మెసేజ్ చెప్పడం అండ్ సన్నీ సాటన్ బుక్లో కూడా, ఇన్క్రెడిబుల్లీ బిలీవబుల్ బుక్లో కూడా చెప్తారు కదండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మన భూమి మీద 144,000 మంది స్టార్ సీడ్స్ అండ్ లైట్ వర్కర్స్ వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ఒక స్పెషల్ మిషన్ మీద వచ్చారు. ఇప్పుడు అర్త్ గోత్రు అవుతున్న ఎనర్జీ షిఫ్ట్ కావచ్చు, డైమెన్షన్ షిఫ్ట్ అంటారు కొంతమంది, అసెన్షన్ అంటారు, అర్త్ యొక్క అసెన్షన్ అంటారు. దానికోసం వాళ్ళ పార్ట్ వాళ్ళు ప్లే చేయడానికి భూమి మీదకి వచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వాళ్ళు మర్చిపోయారు కంప్లీట్గా. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు హయ్యర్ డైమెన్షన్లో ఉన్న మాస్టర్స్ అయినా భూమి మీదకి వచ్చేసరికి భూమి మీద జన్మలు అనేది మళ్ళీ ఒక జెమ్స్ నుంచి, ఒక స్టోన్ నుంచి, ఒక ప్లాంట్ నుంచి, ఒక యానిమల్ జన్మల నుంచి ఒక హ్యూమన్ జన్మ అనేది వాళ్ళు కూడా గోత్రు అయిపోయి వాళ్ళు కూడా వాళ్ళ కర్మలు క్రియేట్ చేసుకొని ఆ కర్మల్ని అర్థం చేసుకొని అది క్లియర్ చేసుకోవడం కూడా తెలియని స్టేట్లో ఉన్నారు చాలామంది. సో బట్ అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అఫ్కోర్స్ ఎవరికైనా అంటే స్టార్ సీడ్ అని లైట్ వర్కరో తెలియడానికి ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే ధ్యానంలోకి రావాలి. ఫస్ట్ మనం శాకాహారిగా మారాలి, ఒక ప్యూరిటీలోకి రావాలి, ఒక థాట్ ప్రాసెస్లో అందరినీ ఒక యాక్సెప్టెన్స్లో ఫస్ట్ తీసుకొని ధ్యానం చేయడం స్టార్ట్ చేసి, ధ్యానం అంటే అలా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కాదు. ఇప్పుడు పత్రిజీ చెప్తారు కదండి, మినిమంగా మన ఏజ్ ఎంతో అంత ధ్యానం చేయాలంటారు. అంత కూడా కాదు, యాక్చువల్గా మీకెంత అంటే మీ పర్సనల్ సిట్యువేషన్స్లో కావచ్చు, లేకపోతే మీ లైఫ్ సిట్యువేషన్స్లో కావచ్చు, మీరేమైనా ఇబ్బందులు గోత్రు అవ్వకపోయినా ధ్యానం అనేది కొంచెం ఎక్కువగా స్టార్ట్ చేయడం, తక్కువ మినిట్స్తో స్టార్ట్ చేసినా కొద్దిగా ధ్యానం ఎక్కువ చేస్తూ మీరు క్వశ్చన్ పెట్టుకోండి. మీరు ఎందుకు వచ్చారు, మీరు ఏం చేయడానికి వచ్చారు ఈ భూమి మీద, మీ లైఫ్ పర్పస్ ఏంటి, అది క్వశ్చన్ పెట్టుకోండి. ధ్యానం ఎక్కువ చేయండి. ధ్యానం ఎక్కువ చేస్తే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న ఎనర్జీస్కి అర్త్ పైన ఎంత ఈజీగా స్పిరిచువల్గా హయ్యర్ స్టేజ్కి వెళ్ళగలుగుతారంటే, మీరు ఒక వీడియో కూడా ఉంది కదండి, సద్గురు వీడియో, సోలార్ ఫ్లేర్స్ గురించి చెప్తారు. 2020 నుంచి 2026 వరకు భూమి మీదకి అద్భుతమైన ఎనర్జీస్ వస్తున్నాయి, సోలార్ ఫ్లేర్స్. ఆ ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే ధ్యానమే చేయాలి. ధ్యానం చేయడం వల్లే మన ఫ్రీక్వెన్సీ షిఫ్ట్, ఎనర్జీ షిఫ్ట్ జరుగుతుంది. సో మీరు ధ్యానం చేసిన కొద్దీ మీకే క్లారిటీ వస్తుంది. సమ్వేర్ మీ ఇంట్యూషన్ చెప్తుంది మీరు ఇది చేయడానికి వచ్చారని. సో ఇప్పుడు యూఎస్లో చూసుకుంటే అంటే యూట్యూబ్ అనేది అందరికీ అవైలబుల్ ఉంది. మీరు కొన్ని పాడ్కాస్ట్ వినండి, స్పిరిచువల్ ఛానల్స్ పాడ్కాస్ట్ వినండి, వాళ్ళ వీడియోస్ వినండి, ఛానలింగ్ మెసేజెస్ వినండి. ఎంతెంతో గొప్ప హయ్యర్ మాస్టర్స్ మెసేజెస్ వస్తున్నాయి మనకు, కౌన్సిల్స్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి, హయ్యర్ కౌన్సిల్స్ నుంచి. సో ఆ మెసేజెస్ వినండి. ఇప్పుడు ఏం గోత్రు అవుతున్నాం, మనం ఏం చేయాలి, అందరూ చేయాల్సింది ఒకటే, ధ్యానమే చేయాలి. ఫస్ట్ ధ్యానం చేస్తేనే మనం ఏం చేయాలని, మన సోల్ ప్లాన్ కానీ, మనం ఒక లైట్ వర్కర్ కానీ అని మనకు ఒక క్లారిటీ వచ్చేది ఆ ధ్యానంతోనే. సో ఇనీషియల్ స్టార్టింగ్ పాయింట్ అందరికీ ధ్యానమే. అండ్ బుక్స్ చదవండి,
పత్రిజీ ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఏ గురువు బుక్ అయినా పర్లేదు, అది వెస్టర్న్ గురువుస్ కావచ్చు, మన ఇండియన్ గురువుసే కావచ్చు. ఎంతోమంది ఛానలర్స్ రాసిన బుక్స్ కూడా ఉన్నాయి చాలా. అలాంటి బుక్స్ చదవండి, చదివితే మనకి క్లారిటీ వస్తుంది. సో అలా మీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయండి, మీకు కంప్లీట్గా మీ సోల్ ప్లాన్ క్లారిటీ కూడా వస్తుంది. మీరు క్వశ్చన్ పెట్టుకోవాలండి, యూనివర్స్ ఎలా అంటే, యూనివర్స్ కానీ హయ్యర్ మాస్టర్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ ఎలా వర్క్ చేస్తారంటే, మీరు అడగందే వాళ్ళు ఏది ఇవ్వరు, మీ వరకు ఏది మ్యాజిక్గా రాదు. సో మీరు అడగాలి, మీరు క్వశ్చన్స్ పెట్టుకోవాలి, అప్పుడే మీకు ఆన్సర్స్ వస్తాయి, అప్పుడే మాస్టర్స్ మీకు హెల్ప్ చేస్తారు. అలానే కాదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ స్పిరిట్ గైడ్ మాస్టర్స్ ఉంటారు, లేకపోతే గార్డియన్ ఏంజల్స్ ఉంటారు, అండ్ మీ పూర్ణాత్మ ఉంటుంది. సో వాళ్ళ నుంచే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిజికల్గా వాళ్ళు కనిపించకపోయినా మీరు ఆల్రెడీ వాళ్ళతో కనెక్టెడ్ ఉన్నారు. ఎందుకంటే మీరు సోల్ ప్లాన్ చేసుకున్నప్పుడే వాళ్ళతో కూర్చుని మీరు డిసైడ్ చేసుకున్నారు, నేను ఈ లైఫ్లో ఈ ఛాలెంజెస్ తెచ్చుకుంటున్నాను, లేకపోతే ఇలాంటి డిజైన్తో వస్తున్నాను, నేను ఈ స్టేట్లో పుట్టబోతున్నాను, ఈ కంట్రీలో పుట్టబోతున్నాను అనే డిజైన్ మీరు చేసుకుని వచ్చారు. సో వాళ్ళే మీకు సాక్షులు, మీ సోల్ ప్లాన్కి సాక్షులు. సో వాళ్ళకి క్వశ్చన్ పెట్టుకోండి, మీరు ధ్యానంలో కూర్చోండి, గైడ్ మాస్టర్స్ మమ్మల్ని గైడ్ చేయండి, నేను ఈ జన్మకి ఏం చేయడానికి వచ్చానో ఆ పాత్రలో నన్ను పెట్టండి అని మీరు కోరుకోండి. మీరు కోరుకున్నట్టుగానే మీ పూర్ణాత్మ మీతో ఎప్పుడు ఉంటుంది, మీ గార్డియన్ ఏంజల్స్ మాస్టర్స్ మీతోనే ఉంటారు కాబట్టి మిమ్మల్ని గైడ్ చేస్తారు. అది ఇంట్యూషన్ పరంగా కావచ్చు, ఒక ఫ్రెండ్ ద్వారా కావచ్చు, ఏదో మీకు రావాల్సిన మెసేజ్ మీకు తప్పకుండా వస్తుంది. అండ్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. నేను అలాగే క్వశ్చన్స్ పెట్టుకుంటాను, అలాగే నా పూర్ణాత్మతో కూడా నేను కనెక్ట్ అయ్యాను. మేడం, అసలు పూర్ణాత్మ అంటే ఏంటి? చాలామందికి ఉన్న క్వశ్చన్, పూర్ణాత్మ అంటే ఏంటి? ఈ పూర్ణాత్మ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి? ఈ జ్ఞానం వల్ల మనం ఏం తెలుసుకుంటాం? పూర్ణాత్మ మనకి ఏమైనా సందేశాలను ఇస్తుందా? పూర్ణాత్మ అంటే మన హయ్యర్ సెల్ఫ్ అంటారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధుడు ఉన్నారు కదండి, మా మాస్టర్. గౌతమ్ బుద్ధుడు ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో మనలాగే జన్మలు తీసుకొని, మనలాగే ధ్యానం చేస్తూ ఒక హయ్యర్ సోల్గా ఇవాల్వ్ అయ్యి మోక్షం పొందిన మాస్టర్. సో అలా భూమి మీద జన్మలు చాలించుకొని, అంటే ఇది నా అండర్స్టాండింగ్, అలా జన్మలు తీసుకొని స్పిరిచువల్గా ఒక హయ్యర్ బీయింగ్గా ఎదిగి బియాండ్ భూమి, బియాండ్ ఎర్త్, హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళిన మాస్టర్స్. వాళ్ళు ఏంటంటే అన్ని అనుభవాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఒక పూర్ణాత్మగా వాళ్ళ ఎనర్జీ నుంచే ఒక పోర్షన్ ఆఫ్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి భూమి మీదకి పంపుతారు. భూమి మీదనే కాదు, ఏ ప్లానెట్ మీదైనా. సో ఆ అంశం అనేది ఎలా అంటే, తను కూడా స్టార్టింగ్ జన్మల నుంచి యానిమల్ జన్మలు, హ్యూమన్ జన్మ వరకు ఎవల్యూషన్ గోత్రూ అవుతూ అన్ని జన్మలు తీసుకుంటూ కార్మిక్గా అండ్ స్పిరిచువల్గా అన్ని లెసన్స్ నేర్చుకుంటూ భూమి మీద ఉండి ఇవాల్వ్ అయ్యి మళ్ళీ అంత పూర్ణాత్మ లెవెల్కి ఎదుగుతారనమాట. సో మన పూర్ణాత్మ అనేవాళ్ళు మనకు ఒక తండ్రి లాంటి వాళ్ళు అనుకోవచ్చు, ఒక తల్లి లాంటి వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళ యొక్క ఎనర్జీ పోర్షనే మనము. సో అలా ప్రతి ఒక్కరికి ఒక పూర్ణాత్మ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరి పూర్ణాత్మతో వారు ఇప్పుడు మన ఆస్ట్రల్ బాడీతో సిల్వర్ కార్డ్తో ఎలా కనెక్టెడ్ అయి ఉంటామో, అలా మన పూర్ణాత్మ కూడా గోల్డెన్ కార్డ్తో కనెక్ట్ అయి ఉంటారు అని చెప్తూ ఉంటారు మాస్టర్స్. మన పూర్ణాత్మతో చూడలేకపోయినా మనం ఎవ్రీ మూమెంట్ మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యే ఉంటామండి. సో మనం క్వశ్చన్స్ పెట్టుకున్నప్పుడు, ఒక ధ్యాని కానప్పుడు అది కలగానో మనకు ఇన్ఫర్మేషన్ రావచ్చు, లేకపోతే ఇంకెవరి ద్వారానో ఏదైనా మనకు తెలియవచ్చు, మనం పెట్టుకున్న క్వశ్చన్కి ఆన్సర్ రావచ్చు. బట్ ఫర్ ష్యూర్ మన పూర్ణాత్మ అయితే మనకు ఫిజికల్గా మనకు కనిపించకపోయినా మనకి ఎప్పుడు ఎనర్జీ ఫామ్లో మనకు కనెక్టెడ్ అయి ఉంటారు. ఆ పూర్ణాత్మ దగ్గర నుంచి మనం ఎనర్జీస్ కూడా తీసుకోవచ్చు. మనం ఏదైనా టఫ్ సిచ్యువేషన్ గోత్రూ అవుతున్నప్పుడు మనం సపోర్ట్ చేయమని కూడా అడగొచ్చు. సో వాళ్ళు ఎప్పుడు మన హెల్ప్కి సిద్ధంగానే ఉంటారు. సో అదండి, మన హయ్యర్ కాన్షియస్నెస్సే మన పూర్ణాత్మ. మేడం, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరమైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్ని మెడిటేషన్కి ముందు, మెడిటేషన్ తర్వాత అని చెప్తుంటారు. ఓకే, ఈ మెడిటేషన్కి ముందు, మెడిటేషన్ తర్వాత మీ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. మెడిటేషన్ అనేది ఒక వరం అండి. అది మెడిటేషన్ కన్నా ముందు అంటే డెఫినెట్లీ నేను ఒక జ్యోతిగా, ఒక తల్లిదండ్రికి ఒక కూతురులాగో, ఒక అన్నదమ్ములకి ఒక చెల్లి అక్కలాగో, లేకపోతే నా హస్బెండ్కి ఒక వైఫ్ లాగో, నా పిల్లలకి ఒక తల్లిలాగానో అలాగే భావించేదాన్ని. బట్ వీఆర్ వే బియాండ్ దట్ అనేది మెడిటేషన్లో వచ్చాకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు నా మనుషులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెల్లో, నా తల్లిదండ్రుల్లో, నా భర్త, నా పిల్లలు, నా అత్తమామలు, అలా అనే ఉంటుంది పర్స్పెక్టివ్ మెడిటేషన్ కన్నా ముందు. మెడిటేషన్కి వచ్చిన తర్వాత అందరూ నా వాళ్ళే, అందరూ నాలాంటి సోల్సే, అందరూ సృష్టిలో నాలాగే
వచ్చిన వాళ్ళు అనేది అది మెడిటేషన్ వచ్చిన తర్వాత అలాంటి అండర్స్టాండింగ్లోకి వస్తాము. అండ్ మెడిటేషన్ తర్వాత ఎలా అంటే మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలో అలాంటివి తెలుస్తాయి. అండ్ లైఫ్ని ఎలా పీస్ఫుల్గా గడపాలో, ఏది మనం సీరియస్గా తీసుకోవాలో, ఏ సిచ్యువేషన్ని మనం సీరియస్గా తీసుకోవాలో, ఏ సిచ్యువేషన్ని మనం లైట్గా తీసుకోవాలో, అండ్ ఎలా ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలని ఆ నాలెడ్జ్ మాత్రం, ఆ అండర్స్టాండింగ్ మాత్రం బాగా వస్తుందండి. సో మెడిటేషన్ తర్వాత చెప్పాలంటే నేను ఒక వర్డ్ యూస్ చేయాలంటే పీస్ అంటాను నేనైతే. ఆ పీస్ అనేది మీ లైఫ్లో బాగా వస్తుంది. అండ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అన్ని విధాలు కూడా ఒక పర్ఫెక్షన్ అనేది మీ లైఫ్కి, అంటే ఒక కంప్లీట్నెస్ అనేది వచ్చేది మెడిటేషన్ తర్వాత. సో ఐ ఫీల్ దట్ కంప్లీట్నెస్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు మెడిటేషన్ అండి. యా, యాక్చువల్లీ నేను చెప్పింది చాలా తక్కువ అనిపిస్తుంది, బట్ యా, అది అద్భుతం అని చెప్పాలండి. యాక్చువల్ చెప్పాలంటే ధ్యానం తర్వాత లైఫ్. మేడం, మీ సోల్ పర్పస్ అండ్ మీ సోల్ ప్లాన్, ఇవి రెండు, మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ యువర్ సోల్ ప్లాన్, ఇవి రెండు మునుపటికి తెలుసుకున్న తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? సోల్ ప్లాన్, సోల్ పర్పస్ తెలియకముందు ఏంటంటే మనం వాండరర్స్ లాగా ఉంటాం. అంటే వెతుకుతూ ఉంటాము. ఏది మనకు కరెక్టో తెలియదు, ఏది మనం కరెక్ట్ చేస్తున్నామో తెలియదు, ఏది కరెక్ట్గా చేయట్లేదో తెలియదు, మనం కరెక్ట్ పాత్లో ఉన్నామో లేదో తెలియదు, ఎందుకు వచ్చామో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియదు భూమి మీదకి. అండ్ ఆ లిమిటెడ్ పర్స్పెక్టివ్లోనే ఉంటాం కాబట్టి ఓకే నేను ఇదే చేయాలి, రోజు లేసి పిల్లల్ని స్కూల్ పంపించాలి, నేను జాబ్కి వెళ్ళాలి, రావాలి, ఇంటి పనులు చూసుకోవాలి, అంతవరకే ఉంటాం మనము. బట్ సోల్ ప్లాన్ తెలిసిన తర్వాత ఏంటంటే దానికి ఎలా అయినా అయిపోతాం. ఎలా అంటే ఎస్ నేను ఇది చేయడానికి వచ్చాను, సమ్వేర్ నా ఇంట్యూషన్ ఇదే చెప్పేది కదా అనే ఒక క్లారిటీ కంప్లీట్గా వస్తుంది. అండ్ ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఫ్రీ విల్ కూడా ఉంటుంది కదా. అంటే సోల్ ప్లాన్ అండ్ మనం డిజైన్ చేసుకున్న డిజైన్ కాకుండా కొంతవరకు ఫ్రీ విల్ కూడా ఉంటుంది. ఆ ఫ్రీ విల్ ఏంటంటే మనకు ఆ డెసిషన్ మేకింగ్ పవర్ని ఇస్తుంది. అండ్ మనం ఆ ఫ్రీ విల్తో మనం చేసుకున్న డిజైనే కాకుండా మన డిజైన్ని మార్చుకునే అవకాశం కూడా ఆ ఫ్రీ విల్ ఇస్తుంది. సో ఆ ఫ్రీ విల్ ఉండడం వల్ల ఏంటంటే మన సోల్ ప్లాన్ నుంచి కంప్లీట్గా డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సోల్ ప్లాన్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మన టైంని మనం కంప్లీట్గా మన సోల్ ప్లాన్ వైపే మనం మలుచుకోగలుగుతాం. క్లారిటీగా మన లైఫ్ని మనం బతకగలుగుతాం. అండ్ మన లైఫ్లో టైంని చాలా అద్భుతంగా వినియోగించుకోగలుగుతాము. యా, దట్స్ వాట్ ఐ ఫీల్ అండి. మేడం, చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇంతకు పైలోకాలు ఉన్నాయా, ఉంటే అవి ఎట్లుంటాయి చూపించండి. ఉన్నాయి కదా పైలోకాలు, ఉంటే చూపించండి. తర్వాత చావు తర్వాత ఏమీ లేదు, ఒకవేళ ఉందనుకోండి చూపించండి. చావు తర్వాత ఇంకే శరీరము లేదు, ఆత్మ లేదు, ఒకవేళ ఉంటే చూపించండి. ఎంతోమంది అడిగే ప్రశ్నలు కామన్గా. సో మీరు ఏం చెప్తారు? అలా ఎవరైనా నన్ను అడిగితే మాత్రం, అంటే చావు అనేది లేదు, కొన్ని పైలోకాలు లేవు అని అనుకుందాము, ఆ హయ్యర్ వరల్డ్స్ లేవు అని అనుకున్నప్పుడు, అండ్ జన్మలే లేవు అని అనుకున్నప్పుడు కూడా మనం అందరూ సమానంగా, అందరూ ఒకేలాగా ఉండాలి కదండి. అండ్ అందరూ ఒకేలాగా బిహేవ్ కూడా చేయాలి కదా. సో అలా ఎప్పుడూ ఉండదు కదండి. ఒకరు గొప్పగా పుడతారు, ఒకరు చాలా ఆస్తి అంతస్తులతో పుడతారు, ఒకరు చాలా పావర్టీలో పుడతారు. దానికి మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటండి కదా. సో అందరూ ఈక్వల్గా పుట్టలేదు, అందరూ ఈక్వల్ నాలెడ్జ్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, బ్యూటీతో కానీ, అండ్ ఫిజికల్ ఫీచర్స్లో కూడా అందరూ డిఫరెంట్ ఉన్నాం కదండి. అండ్ అది కొంచెం నమ్మకానికి తీసుకురావడం కష్టమే అండి. మన గురువుల అందుకే అండి బుక్స్ చదవాలి. బుక్స్ అనేది హయ్యర్ మాస్టర్స్, ఎన్లైటెన్ మాస్టర్స్ యొక్క బుక్స్ చదివామనుకోండి. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు మరి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, లేకపోతే మనం ప్రే చేసే ఐడల్స్ ఉన్నాయి కదండి. మరి వాళ్ళైతే మనకు కనిపించారు కదండి. మరి వాళ్ళని ఎందుకు మనం కొలుస్తున్నాము, వాళ్ళని ఎందుకు మనం పూజిస్తున్నాము? సో వాళ్ళు కూడా ఎక్కడో ఉండే ఉంటారు కదా. మనం ఒక్కొక్కసారి మనం ప్రేయర్స్ పెట్టుకున్నప్పుడు మనకు కొన్ని మనం పెట్టుకున్న థాట్ కానీ, మనం కోరుకున్న కోరికలు కానీ తీరుతూ ఉంటాయి, నెరవేరుతూ ఉంటాయి. సో అలా ఎలా నెరవేరుతున్నాయి? అండ్ దానికి ఏదో ఒక పవర్, ఒక సుప్రీం పవర్ ఉంటుంది కదండి. ఓకే, సుప్రీం పవర్ ఉంది అని అనుకుందాము, బట్ మన కళ్ళకు ముందు కనిపించట్లేదు అంటే మన కళ్ళకు కనిపించని కూడా ఇంకా ఏదో ఉండుంటుందని అనుకోవాలి కదండి. సో ఉందని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ధ్యానం చేసుకుని తెలుసుకోవాలి హయ్యర్ లోకాలు ఉన్నాయి అని. బట్ బుక్స్ కూడా చదవాలండి, నాలెడ్జ్ కూడా. మన గురువులు, మన స్పిరిచువల్ మాస్టర్స్ ఎన్నో గొప్ప గొప్ప బుక్స్ రాశారు. ఆ బుక్స్ చదవాలి, ఆ బుక్స్ చదివితే తెలుస్తుంది. అండ్ ఆత్మ అనే వర్డ్ మనం కామన్గా అందరం వాడుతుంటాం కదండి. మరి ఆత్మ అనే వర్డ్ మనకి ఎలా వచ్చింది, ఎలా అంటే మనకి ఎలా తెలిసింది?
అంటే మనకు ఆ ఫిజికల్కి బియాండ్ ఏదో ఉంది అనే అది మన యాన్సిస్టర్స్ కానీ మన పూర్వీకులు కానీ చెప్పినందుకే కదండి ఆ ఆత్మ ఉందని తెలిసేది. బట్ ఆత్మ ఉంది అన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కదా, ఎక్కడుంది, ఎక్కడొక అంటే దానికి కూడా ఒక లొకేషన్ ఉండాలి కదండి. అదే హయ్యర్ వరల్డ్స్ అండి. లేవు అనేది ఉన్నవి అనేది అది ఒక్కొక్కరి నమ్మకమే, కానీ అది డెఫినెట్గా ఉన్నాయండి. లేకపోతే మనకి జన్మ పరంపర లేదు, ఈ కర్మ లేదు, అండ్ రిపీటెడ్గా పుట్టడం చావడం అనేది ఉండదు. సో డెఫినెట్లీ హయ్యర్ వరల్డ్స్ ఉన్నాయి, హయ్యర్ మాస్టర్స్ ఉన్నారు. మీరు చూసారా చనిపోయిన తర్వాత జన్మ ఉంది అని మీరు చూసారా? మీ అనుభవపూర్వక జ్ఞానం ఉందా? చనిపోయిన తర్వాత హయ్యర్ వరల్డ్స్కి వెళ్తాము అని మీ యొక్క అనుభవం ఉందా? నేను పాస్ట్ లైఫ్స్ చూసుకున్నాను కదండి, పాస్ట్ లైఫ్స్ తెలుసుకున్నాను కదా, అదే ఒక ప్రూఫ్ అని నాకు అర్థమైందండి. అది అంటే ఆ పాస్ట్ లైఫ్ ఉంది అంటే ఆ పాస్ట్ లైఫ్లో నేను ఉన్నాను అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఉన్నాను కదండి. అది ఎలా పాసిబుల్ అయింది? ఆ జన్మ కంప్లీట్ చేసుకొని నేను మళ్ళీ ఆ దేహం వదిలేసి ఆ సోల్గా మారి ఆ పైలోకానికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంకో జన్మ తీసుకున్నాను కాబట్టే ఉంది కదండి. బట్ నాకు అనుభవపూర్వకంగా అంటే నాకు అర్థమైంది జన్మల వల్లే అండి. అంటే ఆ పాస్ట్ లైఫ్స్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను హయ్యర్ లోకాల్స్ ఉన్నాయి అని. అండ్ బుక్స్ చదవడం వల్ల నేను అది రిలేట్ చేసుకోగలిగాను. బట్ పర్సనల్గా అలాంటి అనుభవం ఈ జన్మలో మాత్రం అలాంటి అనుభవం ఏం లేదండి. సో ఎంటైర్ ఇంతటి జ్ఞానాన్ని పొందిన తర్వాత సో మీ ఫ్యామిలీలో అంటే హస్బెండ్, పిల్లలు, మీ తల్లిదండ్రులు, సో మీ ద్వారా వాళ్ళలో వచ్చిన మార్పు ఏంటి? మా హస్బెండ్ అయితే కంపేర్ చేస్తారు. ఆఫ్ కోర్స్ ఒకప్పుడు ఎలా ఉండేదని ఇప్పుడు ఎలా ఉన్నాం ధ్యానం చేసిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంటారు. చాలా పీస్ఫుల్గా, చాలా పేషెంట్గా అండ్ చాలా డిఫరెన్స్ చూస్తున్నాను అంటూ ఉంటారు మా హస్బెండ్. మా ఫ్యామిలీ అంటారా, నేను ధ్యానం నేర్చుకున్న తర్వాత మాత్రం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాత్రం నేను ఒకటే అనుకున్నానండి, ఈ ధ్యానం అనేది నన్ను ఇంతగా మార్చి నా లైఫ్ ఇంత మంచి పాత్రలో పెట్టింది అండ్ నా లైఫ్ అంత స్మూత్గా చేసింది. సో అందరూ కూడా ధ్యానం చేయాలి. పత్రిజీ చెప్పినట్టుగా ధ్యాన జగత్ కావాలి. అందరూ ధ్యానం చేస్తేనే తప్ప వాళ్ళు తెలుసుకోలేరు. సో నేను నా ఫ్యామిలీకి అయితే అందరికీ ధ్యానం చెప్పానండి, ధ్యానం నేర్పించాను. దాదాపు నేను చెప్పిన వాళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ నా కొలీగ్స్లో కానీ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ధ్యానం గురించి చెప్తూనే ఉంటాను. అండ్ ధ్యానం వాళ్ళు కూడా చాలామంది ధ్యానం చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా కొంతమంది అనుభవాలు పొందుతున్నారు. కొంతమంది ఈ జన్మలో మీరు ఏ పేరెంట్స్కి అయితే పుట్టారో ఆ పేరెంట్స్ను మీరు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి ఈ జన్మలో? మంచి క్వశ్చన్ అడిగారండి. ఒక సెషన్లో ఆ ఆన్సర్ కూడా నాకు లభించిందండి. నేను నా పేరెంట్స్ని ఇదే పేరెంట్స్ కావాలి అనుకొని ఒక 5-6 జన్మలు వెయిట్ చేశానంటండి, ఈ పేరెంట్సే కావాలని. సో ఆ పేరెంట్స్ని నేను ఈ జన్మలోకి ఎందుకు చూస్ చేసుకొని వచ్చాను అంటే నాకు ఒక సపోర్ట్గా, ఒక ఇమోషనల్ సపోర్ట్గా కావచ్చు, ఎన్నో రకాల సపోర్ట్గా తెచ్చుకున్నాను నేను వాళ్ళని. అండ్ ఇప్పుడు ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే పేరెంట్స్ అనేవాళ్ళు కూడా ఒక సోలే కదా. సో ఒకనొక జన్మలో మనం వాళ్ళకి ఏదైనా బాకీ ఉన్నామనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు లేకపోతే సేవనో ఏదైనా, అది మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వడానికి ఒక జన్మ మనతో రావాల్సి ఉంటుంది. సో అలాగే నా పేరెంట్స్ని కూడా నేను నాకు సపోర్ట్గా ఒక 6 జన్మలు వెయిట్ చేసి ఆ 2 పేరెంట్ కాంబినేషన్తో, ఆ 2 సోల్ కాంబినేషన్తో నేను తెచ్చుకున్నాను ఈ జన్మ. నా ఇమోషనల్ సపోర్ట్ కావచ్చు అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఎన్నో రకాలుగా మేబీ నాకు ధ్యానాన్ని అంటే ఈ ధ్యాన మార్గానికి సపోర్ట్ చేస్తారనో, లేకపోతే చిన్నప్పటి నుంచి నాకు ఆ వాల్యూస్ నేను మా పేరెంట్స్ నుంచి నేర్చుకోవడానికో ఆ పేరెంట్స్ని నేను తెచ్చుకున్నానండి. సో ఇప్పుడు ఈ జన్మలో సో మీ యొక్క ఎంటైర్ లైఫ్ని మీ పర్సెప్షన్తో చూస్తే ఓవరాల్గా ఏమనిపిస్తుంది మీకు? ఓవరాల్గా అంటే చాలా సక్సెస్ఫుల్ జన్మ అనిపిస్తుంది అండి. ఒక సక్సెస్ఫుల్ ట్రిప్ వచ్చి వెళ్తున్నానేమో అనిపిస్తుంది. అంటే నేను ఒక మిషన్తో వచ్చాను, ఆ మిషన్ సక్సెస్ఫుల్ చేసుకుని వెళ్ళాలి, అది నేను చేసుకుని వెళ్తాను అని అనిపిస్తుంది, అంతే అండి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ధ్యానంలో రాకముందు అనేది ఒక డెస్టినేషన్ తెలియదు, ఒక సోర్స్ తెలియదు, ఒక డెస్టినేషన్ తెలియదు, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, నేను ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో కూడా తెలియదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత క్లారిటీ ఉంది. ఆ సోల్ ప్లాన్ వల్ల కంప్లీట్ నా సిలబస్ నాకు తెలుసు కాబట్టి నా లైఫ్ చాలా చాలా అద్భుతంగా ఉంది అండ్ అలా అద్భుతంగా వెళ్తుంది. కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ పర్టికులర్ లైఫ్ ఆర్ దట్ ఐవ్ చోజన్ టు కమ్ ఆన్ ఎర్త్. మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? భవిష్యత్తు ప్రణాళిక అంటే స్పిరిచువల్గా ఇంకా ఎదగాలండి, ఇంకా చాలా ఎదగాలి, ఇంకా చాలా ధ్యానం చేయాలి అండ్ చాలా చేంజెస్ భూమి మీదకి రాబోతూ ఉన్నాయి. దాంట్లో నేను పాలు పంచుకోవాలి. ఒక నక్షత్రంలో ఒక వాసిగా నేను ఏవైతే మిషన్తో వచ్చానో ఆ మిషన్ నేను కంప్లీట్ చేసుకోవాలి. పత్రి సార్ గురించి మీ మాటల్లో? పత్రి సార్ అంటే
నేను ఫిజికల్గా అంటే తన్ని ఎప్పుడు చూడలేదు. అన్ని అనుభవాలు నాది పత్రిజీతో యాస్ట్రల్గానే ఉండినవి. పత్రిజీ లాంటి ఎవరైనా కూడా అంటే ఎవరైనా ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే అది లైఫ్లో ఒకలాగా ఒకరు ఏమంటారు రోల్ మోడల్గా ఉండాలి అని అనుకుంటే అది పత్రిజీ అండి. అండ్ ఒక్కరికి ధ్యానం చెప్పడానికి కూడా అంటే నేను వీడియోస్ వినేదాన్ని కదండి. ఒక్కరికి ధ్యానం చెప్పడానికి కూడా మాస్టర్ ఆ ఒక్కరికి కోసం తన టైం తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం చెప్పేవాళ్ళంట. అంటే సొసైటీ ఎంత మారాలి అనేది, ధ్యానం వల్ల అందరూ ఎంత లాభ పొందాలి అనేది, ఆ మిషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా తీసుకొని వచ్చారు. మనం కూడా అలా పత్రిజీ లాగా ఉండాలండి. పత్రిజీ అనేవాళ్ళు రోల్ మోడల్గా నేను తీసుకున్నానండి. అండ్ హీఈస్ ఎ వెరీ వెరీ అంటే నేను డిస్క్రైబ్ చేసే అంత లేకపోతే తన గురించి చెప్పే అంత పెద్ద లెవెల్కి నేను ఇంకా రీచ్ కాలేదండి. బట్ హీఈస్ ఎ వెరీ 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 గ్రేట్ సోల్ అండి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ దట్ తను తీసుకొచ్చిన ఈ ధ్యానం మూమెంట్ అనేది మొత్తం అర్త్ యొక్క ఎనర్జీ సిస్టమ్నే మార్చేస్తుంది. మన శాకాహారులుగా యానిమల్స్ని కూడా చంపొద్దు, వాళ్ళలాగా మనం కూడా ఒకప్పుడు జన్మ తీసుకున్నాము, వాళ్ళు కూడా వాల్యుబుల్ మన ఈ భూమి కోసం అనేది కూడా అవగాహనలోకి తెచ్చి ఎంతమందిని వెజిటేరియన్గా మార్చారు మాస్టర్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ అండి. ఐ వాంట్ టు ఫాలో హిస్ పాత్. అండ్ నిన్న మొన్న ఎన్నో సెషన్స్ జరిగాయి. ప్రస్తుతం ఈరోజు ఈ ఇంటర్వ్యూ జరుగుతోంది. ఎంటైర్ ఈ క్లాసెస్ గురించి, ఈ ఇంటర్వ్యూ గురించి మీ మాటల్లో. ఇది యాక్చువల్గా అన్ప్లాన్డ్ అండ్ ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అండి చెప్పాలంటే. నేను ఇది ప్లాన్ చేసుకోలేదు, ఇది జరుగుతుందని అనుకోలేదు. కాకపోతే ఆనంద్ గారు మీరు ఎల్ఏలో ఉన్నప్పుడు వీడియోస్ మీరు చూస్తూ అండ్ డీనా మరియం గారి ఇంటర్వ్యూ చూస్తూ కూడా అనుకున్నాను అనమాట, మాస్టర్ని నేను కలవాలి, ఆనంద్ మాస్టర్ని కలవాలి. ఆనంద్ మాస్టర్ ఒకవేళ ఫ్రీమౌంట్కి వస్తే నేను డెఫినెట్గా వెళ్ళి కలుస్తాను అలా అనుకున్నది నేను మేనిఫెస్ట్ అయిందేమో అని అనుకుంటున్నానండి. లాస్ట్ టైం యాక్చువల్లీ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు భిక్షం గారు కూడా చెప్పారు వెళ్ళండి ఆనంద్ మాస్టర్ని కలవండి అని. బట్ నాకు అవకాశం దొరకలేదు. బట్ యూనివర్స్ అనేది మన థాట్ ప్రాసెస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేస్తుంది అనే దానికి ఒక నిదర్శనం ఇది. ఇట్ వాస్ గ్రేట్ అండి. ఇట్ వాస్ ద 2 sessions were really వండర్ఫుల్. మా గ్రూప్ మెడిటేటర్సే కాకుండా ఇంకా ఎంతోమంది మెడిటేటర్స్ ఉన్నారు మౌంటైన్ హౌస్లో అనేది అది తెలిసింది. అండ్ అలాంటి వాళ్ళని కలవడం జరిగింది అనేది ఆనంద్ మాస్టర్ వాళ్ళే. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ మాస్టర్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ కమింగ్ టు అవర్ సిటీ. అండ్ దెన్ మీరు ఈ సెషన్స్ తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఫైనల్గా పిఎంసి గురించి మీ మాటల్లో. పిఎంసి అనేది ఒక రెవల్యూషన్ అండి. బేసిక్గా ఇప్పటివరకు ఎంతోమంది గురువులతో కనెక్ట్ అయి ఉంటాము అండ్ ఎంతోమంది గురువుల ఎక్స్పీరియన్సెస్ విని ఉంటాము, వాళ్ళ మెడిటేషన్ ప్రాసెస్ మనం చేసి ఉంటాము, వాళ్ళ టెక్నిక్స్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో అయ్యి ఉంటాము, ఎన్నో చేసి ఉంటాం. బట్ దిస్ ఇస్ ద అల్టిమేట్ అండి. దిస్ ఇస్ ద అల్టిమేట్ థింగ్. ఒకటి ఏంటంటే పిఎంసి అంటే ఇట్స్ నాట్ అబౌట్ కంపారిజన్, బట్ ఎంతమంది ధ్యానులని వాళ్ళ అనుభవాల్ని ముందుకు తీసుకొచ్చింది పిఎంసి అనేది, పిఎంసి ఛానల్ అనేది ఎంతమంది లైఫ్స్ని మార్చేసింది, ఎంతమంది వాళ్ళ లైఫ్ని కరెక్ట్ మార్గంలో పెట్టింది పిఎంసి. ఐ మీన్ దట్ బిగ్ అచీవ్మెంట్ వాస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ పిఎంసి ఛానల్. సో పిఎంసి ఛానల్ అనేది ఇంకా స్ప్రెడ్ అవ్వాలి, ఇంకా ఎన్నో లాంగ్వేజెస్లో రావాలి, ఎంతోమందికి ధ్యానం అనేది శాకాహారం అనేది రీచ్ అవ్వాలి అండ్ పిరమిడ్ ఎనర్జీస్ కూడా తెలియాలి అనేది అని కోరుకుంటున్నానండి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు పిఎంసి ఛానల్. దట్ వాస్ ద మీడియం ఫర్ ఆల్ ఆఫ్ అస్, మెనీ ఆఫ్ అస్. ధ్యాన పరిచయంకి అది ఏమంటారు, అది ఒక రెవల్యూషన్ అని చెప్పాలండి. పిఎంసి ప్రేక్షకులకు మీ సందేశం. పిఎంసి ప్రేక్షకులు అంటున్నారని కాబట్టి పిఎంసి ప్రేక్షకులు దాదాపు అందరూ మెడిటేటర్స్ అయ్యి ఉంటారు. బట్ బియాండ్ పిఎంసి అంటానండి. ఇప్పుడు పిఎంసికి పరిచయం అయ్యే వాళ్ళు, స్టార్టింగ్ పరిచయం అయ్యే వాళ్ళకైతే ఒక మెసేజ్ ఏంటంటే, మీ హెల్త్ సిచ్యువేషన్స్, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, మీ పర్సనల్ సిచ్యువేషన్స్ అన్నీ బాగుపడాలి అని అనుకుంటే, అన్నీ మీ లైఫ్ స్మూత్గా వెళ్ళాలనుకుంటే ధ్యానం అనేది మీరు అడాప్ట్ చేసుకోవాలి మీ లైఫ్లో. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ఇంట్లో ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలి అండ్ ఆ ఎనర్జీస్ మీరు ఫీల్ అవ్వాలి అండ్ మీ లైఫ్ని చాలా అద్భుతంగా మార్చుకోవాలండి. సో ధ్యానం అనేది ఒక రోజు 2 రోజులు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చేశానని కాదు, అది సీరియస్గా మీ లైఫ్లో అడాప్ట్ చేసుకొని అది
ఏమంటారు, అదొక రెగ్యులారిటీలోకి రావాలి మీకు ధ్యానం అనేది. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. మన అర్త్ గోత్రు అవుతున్న అసెన్షన్కి ఈ హయ్యర్ ఎనర్జీస్ని మనం అందరం తీసుకోవాలి అంటే దట్ ఈస్ ద ఓన్లీ వే టు టేక్ ఇట్ ఈస్ మెడిటేషన్. అండ్ ఆ మెడిటేషన్ అనేది అందరూ చేయాలి. సో మీ అనుభవాలన్నీ విన్న తర్వాత మాకు చిన్న కోరిక ఉంది, అడగచ్చా? దయచేసి మీ అనుభవాలను పుస్తక రూపంలో అందించవలసిందిగా మా చిన్ని ప్రార్థన. నాకు పత్రిజీయే కానీ లేకపోతే ఆస్ట్రల్ మాస్టర్సే కానీ నా పూర్ణాత్మనే కానీ అలాంటి మెసేజ్ ఇచ్చారనుకోండి, మేబీ ఆ టైంకి నేను రీచ్ అయినప్పుడు అలాంటి మెసేజ్ వస్తే డెఫినెట్గా ఐ వాంట్ టు రైట్ ఎ బుక్ అండి. ఇట్ హ్యాస్ సచ్ ఎక్స్పీరియన్సెస్ హ్యావ్ టు రీచ్ ద ఎంటైర్ వరల్డ్. ఎక్కడో ఎవరో మన సోల్ ప్లాన్ వాళ్ళ ద్వారా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు అనుకోండి. వేరే వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఫ్రీ విల్ కూడా ఉంటుంది కదండి. ధ్యానం అనేది మనం ఈ జన్మలో తెచ్చుకోకపోయినా ఆ ఫ్రీ విల్ అనేదన్నా మనని అటు సైడ్ పుష్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఎంతో సింపుల్గా సరళంగా అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పాలంటే పత్రి సార్ చెప్పినట్లు చెప్పేశారు. చాలా బాగా చెప్తారు, ఎందుకంటే పత్రి సారు ఎంత కఠినతరమైన విషయాన్నైనా చాలా సింపుల్గా చెప్తారు. ఈరోజు మనం ఎన్ని మాట్లాడుకున్నామంటే పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడాము, ఆస్ట్రల్ ట్రావెల్ గురించి మాట్లాడాము, ఓకే, హయ్యర్ వరల్డ్స్ గురించి మాట్లాడాము, ఓకే, సోల్ ప్లాన్ గురించి మాట్లాడాము, ఓకే, అండ్ ఎంటైర్ ఒక మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత తిరిగి తన స్వస్థానానికి వెళ్ళే వరకు మొత్తం ఎంటైర్ జర్నీని మీరు ఎంతో అద్భుతంగా డిస్క్రైబ్ చేశారు. లైక్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎరుక ఉంటే ఎలా ఉంటుంది లైఫ్, ఎరుక లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది. మీ ఆయన ఎప్పుడు చెప్పేవారు అనమాట, మా ఆవిడ మేనిఫెస్టేషన్ క్వీన్ అని నిన్న మొన్న చెప్తుంటే ఈవిడతో ఇంటర్వ్యూ చేయాలి ఖచ్చితంగానే అనుకున్నాను. సో ఫైనల్లీ మేనిఫెస్టెడ్. సో చాలా అద్భుతంగా ఉంది. మీ సమయాన్ని వెచ్చించి మీకు పనులు ఉన్నప్పటికీ కారులో వచ్చి ఈ ఇంటర్వ్యూని ఎంతో అద్భుతంగా ఇచ్చారు. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మీకు చాలా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ పిఎంసి. ఇలాంటి ఆపర్చునిటీ కోసం మేము ఎదురు చూస్తున్నాం అని అనుకోండి చెప్పాలంటే, ఎందుకంటే దిస్ హ్యాస్ టు రీచ్ సెవరల్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. మనం ఒక్కరమే కాదు, మనకు ఈ కన్ఫైన్డ్ యూనివర్సే కాదు, ఈ భూమియే కాదు, బియాండ్ దట్ చాలా చాలా ఉంది అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఇలాంటి అనుభవాలు వినాలి డెఫినెట్గా. అండ్ మీరు ఇప్పుడు హయ్యర్ వరల్డ్స్ గురించి చెప్పారు. నాకు కనెక్ట్ అయిన బుక్ లాస్ ఆఫ్ ద స్పిరిట్ వరల్డ్. ఆ బుక్ తప్పకుండా చదవండి. హయ్యర్ వరల్డ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏంటుంటాయి అనేది ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్పారు బుక్ రాసిన ఆథర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఈస్ డెఫినెట్లీ లిమిటెడ్ టైమ్. ఐ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ షేర్ చేయాలని అనుకునేవి వచ్చేవి బ్రెయిన్కి. బట్ మేనిఫెస్టేషన్ విషయానికి వస్తే గ్రాటిట్యూడ్ కదండి ఒక ఫైనల్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. గ్రాటిట్యూడ్ ఇన్వైట్స్ అబండెన్స్. నేను గ్రాటిట్యూడ్ బేస్డ్ బుక్స్ కూడా బాగా చదివాను. సో మనకి ఏదైతే ఉంది, మనం ఏదైతే ఉన్నామో, మనం ఈరోజు ఏదైతే ఉన్నామో దానికి మనం డెఫినెట్లీ గ్రేట్ఫుల్గా ఉండాలండి. ఆ గ్రాటిట్యూడ్ని అంటే అలాంటి సిచ్యువేషన్ని, అలాంటి కంఫర్ట్స్ని, అలాంటి సినారియోని మనకి కల్పించిన ప్రతి ఒక్కరు, అది మాస్టర్సే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, భర్త పిల్లలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అత్తమామలే కావచ్చు, ఎవరైనా వీ హ్యావ్ టు బీ వెరీ గ్రేట్ఫుల్ టువర్డ్స్ దెమ్ అండి. ఆ గ్రాటిట్యూడ్ని మనం ఎప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి మన భూమాతకి, స్పెషల్లీ మన భూమాతకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో ఇదండి ధ్యాన ప్రపంచం ఎపిసోడ్లో మేడం యొక్క అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఈరోజు ఒక కన్నుల పండుగ ఎంత అద్భుతంగా ఉందో, ఉగాది పచ్చడిలాగా ఉంది ఈ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ అమేజింగ్ ఇంటర్వ్యూ. ఇది మనం కవర్ చెయ్యని అంశం అంటూ లేదు. ప్రతిదీ జన్మ తీసుకున్నప్పటి నుంచి ఒక తన సోల్ ప్లాన్ ఏంటి, తను ఏం చేయాలి, అది ఎలా డిసైడ్ చేయబడుతుంది, ఎందుకు ఆ పేరెంట్స్ని ఎంచుకుంటుంది ఆ ఆత్మ, సో హస్బెండ్ను ఎలా ఎంచుకుంటారు పిల్లలు, తర్వాత ఆ సోల్ వచ్చిన తర్వాత నుంచి తనను తాను ఎరుకలోకి ఎలా తెచ్చుకోవాలి ధ్యానం ద్వారా, అండ్ త్రూ మెడిటేషన్ మన పర్పస్ ఎలా తెలుసుకుంటాం, మన సోల్ ప్లాన్ ఎలా తెలుసుకుంటాం, సో త్రూ ఆస్ట్రల్ ట్రావెల్ ఎన్నో మనం అనుభవాలను ఎలా పొందుతాం, అండ్ మాస్టర్స్ యొక్క గైడెన్స్, మాస్టర్స్ యొక్క బుక్స్ యొక్క గైడెన్స్తో మనం ఎంత జర్నీ చేస్తాం హయ్యర్ వరల్డ్స్ గురించి, పూర్ణాత్మ గురించి. ఒక్కటి కాదు ఈ ఇంటర్వ్యూ, దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ అమేజింగ్ ఇంటర్వ్యూ ఇది. సో మాస్టర్స్ ధ్యాన ప్రపంచం ఈ ఎపిసోడ్లో ఈ అమెరికాలో
ఒక అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ ఇది, చాలా అద్భుతంగా ఉంది. మేము కూడా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం, ఇక్కడ సాక్రమెంటో ఎయిర్పోర్ట్ ఇది. సో మరొకసారి మేడంతో మరిన్ని అనుభవాలు మనం తెలుసుకుంటాం. మేడం హైదరాబాద్కి వచ్చినప్పుడు కానీ లేదా మళ్ళీ నేను యూఎస్కి వచ్చినప్పుడు కానీ మేడంతో మరిన్ని ఎపిసోడ్స్ మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి. నెక్స్ట్ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో మనం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీళ్లు మోకాళ్ల నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.